హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి రాత్రి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ శివార్లోని రాయవరం అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించారు. డార్మెటరీ రూములు, టాయిలెట్లు, వంటగదిని తనిఖీ చేశారు. భోజనం రుచి చూసి నాణ్యతను పరిశీలించి అనంతరం విద్యార్థినులతో ప్రత్యేకంగా మంత్రి, కలెక్టర్ మాట్లాడారు. నీటి సమస్య ఉందని, శానిటేషన్ సరిగా నిర్వహించడం లేదని విద్యార్థులు వారి దృష్టికి తేవడంతో తక్షణమే ఉన్నతాధికారులతో మంత్రి మాట్లాడి వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఐదో తరగతి పిల్లల్లో ఇంటి మీద దిగులు ఉన్న వాళ్ళు, అమ్మ మీద దిగులుండి బెంగ ఉన్న వాళ్ళు ఎంతమంది చేద్దండి? వన్ ఓన్లీ. వెరీ గుడ్. ఇంకా ఎక్కడది? మార్కాపురం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా, ఏం లేదు, ఏం బాగాలేదు. కడుపు నొప్పి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అక్కడ ఉందా అమ్మాయి? హాస్పిటల్ ఉందా? వచ్చిందా? మీ వాళ్ళు ఏమో ఆర్ఐఓ మీటింగ్ వెళ్ళామని చెప్తున్నారు. నువ్వు చెప్పమ్మా, ఏం కావాలి చెప్పాలి. మళ్ళా నువ్వు సైకిల్ చేస్తున్నావు చెప్పు, అమ్మాయి సైకిల్ చేస్తున్నావు చెప్పు. చెప్పొద్దు అంటున్నారు. వీఆర్ గివింగ్ దట్ సైన్స్. అలా ఏం లేదు. మీరు ముందు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా గర్ల్స్ చిల్డ్రన్, మీకు ధైర్యం ఉండాలి. మీరే అంటే మీ టీచర్ ఏం చెప్తారని భయపడకండి. ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం కదా. టీచర్స్ అందరూ వెళ్ళిపోయింది, ఒక చోట కూర్చొని వస్తాం. నీళ్ళతోటి మురిగిపోయిన నీళ్ళతోటి మీరేమో లోపల పోకుండా మరీ డోర్ ఇవ్వమంటే మోసం కూర్చొని వచ్చారు. అవన్నీ చూసి వచ్చారా? ఎందుకు వచ్చాను? కలెక్టర్ గారు వచ్చారు, ఎందుకు వచ్చారు? అవన్నీ చూడకుండా అందరిలాగా మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా. మీకు మంచి చేయడానికి వచ్చాను. ఓకే ఓకే సార్. ఓకే సార్, సూపర్. ఓకే చల్. हाँ, हाथ क्या